హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ఎస్ మిత్రులారా, అప్పులున్నాయి, ఇవ్వవలసిన డబ్బులని చెప్పండి. అప్పు అని చెప్పద్దు. నువ్వు ఎన్నిసార్లు అప్పు 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 అంటావో అంతకు మించి అప్పు అవుతాయి. నీ దగ్గర రావాల్సిన డబ్బు కూడా రాదు. ఎందుకంటే నీ నోటు, నీ వాక్కు బ్రహ్మవాక్కు. నీ నోటి మాటే బ్రహ్మవాక్కు. దాన్ని అంటారు వాక్ శుద్ధి. ఎందుకంటే నీలో నీలో గొప్ప మేధావి, గొప్ప ఆత్మ అంటే పెద్ద మేధావి జీనియస్ పడుకొని ఉన్నాడు. తను నువ్వు ఎన్నిసార్లు అప్పు అప్పు అని చెప్తే, హో నా ఫ్రెండ్కి అప్పే కావాలనుకుంటా అని ఇంకా అప్పు అప్పు అని అప్పులో కూరుకుపోయేలా చేస్తాడు. ఇది నిజం. నీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అదే చూపిస్తుంది. నీకు భయపెట్టేస్తుంది, ఏడిపిచ్చేస్తుంది, ఇంకా చాలా నరకాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్లో నేను ఎంత డబ్బునైనా సులభంగా తీర్చగలను, నాకు రావాల్సిన డబ్బు చాలా సంతోషంగా, ఆనందంగా, అద్భుతంగా నాకు అందించిన నా మిత్రుడికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్న డబ్బు నా అవసరాలను తీర్చి, మళ్ళీ వెళ్ళి వాళ్ళ అవసరాలను కూడా తీర్చి, అద్భుతంగా ఆనందంగా తిరిగి నా దగ్గరికే వచ్చి చేరినందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు. నేను ఇవ్వవలసిన వారికి డబ్బు సకాలంలో నా దగ్గరకు వచ్చి వారిని కూడా నా అవసరాలను తీర్చడానికి డబ్బు ఇచ్చాడు కదా. నా అవసరాలు తీరిపోయినాయి. ఇక మళ్ళీ తిరిగి వారికి ఇవ్వటానికి నాకు అద్భుతమైన అవకాశాలను ఇచ్చి ఆ డబ్బు వచ్చి వారి అవసరాలు కూడా నా అవసరం తీర్చింది. మళ్ళీ వారి అవసరాలు తీర్చడానికి కూడా నేను సమయం లోపల అందించినట్లు సహకరించిన విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు. నేను నిద్ర లేచిన దగ్గర నుండి నిద్ర అంటే పడుకునేంత వరకు నాకు సహకరిస్తున్న ప్రతి వస్తువుకి, నా భార్యకి, నా పిల్లలకి, నాకు ఇంత చక్కటి అందం, మంచి ఆరోగ్యకరమైన, అంత రుచికరమైన వంటను వండి పెడుతున్న నా భార్యకి కృతజ్ఞతలు. నేను ఏది చెబితే అది క్షణాల్లో అందిస్తున్న నా పిల్లలకు కృతజ్ఞతలు. నేను కూర్చున్న చైర్కి కృతజ్ఞతలు. నన్ను మోస్తున్న చైర్కి, ప్రపంచంలో జరిగే అన్ని గొప్ప గొప్ప వార్తలను, బంగారు, డబ్బు, సంపద, ఐశ్వర్యం సంబంధించిన గొప్ప గొప్ప వార్తలను మోసుకొని వస్తున్న నా మొబైల్ ఫోన్కి కృతజ్ఞతలు. నాకు చక్కటి అందాన్ని, శరీరాన్ని కప్పుకోవటానికి చక్కటి అందాన్ని ఇస్తున్న నా శరీరానికి కప్పుకోవటానికి నా షర్టుకి కృతజ్ఞతలు. నా ఏళ్లకు నేను వేసుకోవటానికి నా ప్రతి ఏళ్లకు ఇంత అందాన్ని ఇస్తున్న నా ఉంగరాలకి కృతజ్ఞతలు. చెప్పుకోండి, తప్పే ఉంది. ఇలా ప్రతి దాని పట్ల కృతజ్ఞతా భావం, ప్రేమించే గుణం, క్షమించే గుణం, సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు సులభంగా వస్తుంది. ఎస్, ఎప్పుడు కూడా మనం జేబు నిండా డబ్బు ఖాళీగా ఉంచకూడదు. డబ్బు రెండు కాదు, ఇంకో జేబులు తయారు చేసుకోగో. డబ్బులు ఎప్పుడు 1,00,000 రూపాయలని జేబులో ఉండాలి. నీ ఖాతాలో మినిమం ఒక 10 లక్షలు, 20 లక్షలు ఉంచుకోవాలి. ఎందుకంటే నీకు ఏదైనా నచ్చితే క్షణాల్లో కొనుక్కొని ఇంటికి తెచ్చేయాలి. నువ్వు అక్కడ ఎవరు ఫోన్ చేసి భార్య అడగటమో, తల్లిదండ్రులకు అడగటమో, ఇంకెవరిని ఏమన్నా వద్దా, ఆపేయి. నీ మైండ్కి ఏది నచ్చితే అది వాచ్యా, బట్టల, ఏసీనా, ఫ్రిడ్జా, బంగారమా, ఇంకేమన్నా, బిస్కెట్ లాగా బిల్డింగ్ కొను, చాక్లెట్ లాగా కార్లు కొనాలి. ఈజీ అంటే అంత సులభంగా తీసుకునే స్థాయికి ఎదగాలి మనం. ఎస్, నేనైతే అదే పని చేస్తాను. కనుక ఇక నుంచి గురువుగారు ఇంత పోటుగాళ్ళలాగా మాట్లాడుతున్నావు, మరి నువ్వేమైనా కొన్నావా? అన్నీ కొన్నాను రా స్వామి, అన్నీ ఉన్నాయి, అందుకనే ఇలా మాట్లాడుతున్నాను. అన్నీ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఇక అన్నీ చెప్పకూడదు, అది విశ్వరహస్యం. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వుగానే ఎదగాలని నీ లోపల ఎప్పుడైతే ఆ సంకల్పం ఒక్కసారి నిద్ర మేలుకుందనుకో, సాధించాలని కసి, పట్టుదల నీలో ఆ కోరిక పుట్టిందనుకో, ఆ క్షణమే నీలో డబ్బుకు సంబంధించిన బీజం పడిపోయింది. ఎక్కడ కూడా భయపడకు మిత్రమా. ఒకే ఒక్కసారి నేను చెప్తున్నాను, మళ్ళీ ఒకే ఒక్కసారి నాకు ఫోన్ చేయండి. లా